వెల్కమ్ టు బీఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కి వరాల జర్రు కురిపించారని, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేసిందని, దీని ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీల రూపంలో మనం చూడవచ్చని బీజేపీ దర్శి నియోజకవర్గ నాయకులు తెలిపారు. బీజేపీ దర్శి ఇన్ఛార్జ్ మాడపాకుల శ్రీను నివాసంలో జరిగిన ప్రెస్ మీట్లో బీజేపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాడపాకుల శ్రీను మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై చూపించిన ప్రేమ మరువలేనిదని, నిజంగా ఇది కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని గతంలో తెలియపరిచామని, 2047 వరకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉండే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దర్శి నియోజకవర్గానికి చెందిన 5 మండలాల పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు లోకసభలో నిర్మలా సీతారామన్ గారు మనకి ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్లు బడ్జెట్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, అలాగే రైల్వేలకు కానీ పోలవరం కానీ ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక శ్రద్ధతో మేము చూస్తామని చెప్పేసి ఈ లోకసభలో ఆమె మాట్లాడినందుకు ఆమెకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు మరి దేశవ్యాప్తంగా ఒక మంచి వాతావరణం ఉంది. అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎన్నడూ లేనంతగా 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక సహాయం చేయడం, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేస్తాం, తగినన్ని నిధులు ఇస్తామని చెప్పటమే కాకుండా, మరి ఒకవైపున మరి చెన్నై నుంచి విశాఖపట్నం ఉండేటువంటి క్యారిడార్కి కావచ్చు, అంతేకాకుండా మరి బెంగళూరు టు హైదరాబాద్ క్యారిడార్లు, ఇవి 2 కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాయి. అంతేకాకుండా మౌలిక సదుపాయాల విషయంలో రైల్వే పరంగా కావచ్చు, మరి ఎయిర్పోర్ట్ల నిర్మాణమే కావచ్చు, ముఖ్యంగా పేదవాడి కళ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఇల్లు అనేటువంటి ఉద్దేశంతో 2.2 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క గృహ నిర్మాణానికి కేటాయించటం. మరి అంతేకాకుండా ఏదైతే మేము ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో మేము చెప్పాం, ఒకవైపున ప్రకాశం జిల్లా మరి వెనుకబడినటువంటి జిల్లా అయినప్పటికీ కూడా ఎప్పటికీ దానికి సరైనటువంటి నిధులు కేటాయించడం లేదని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము మీ ముందుకు మీడియా ముందుకు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు మనకు ఆ కళ నెరవేరింది. ఒకవైపున ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో 4 జిల్లాలనే వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది ఇంతకుముందు విభజన చట్టంలో. ఇప్పుడు ఈరోజు మన ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన ప్రాంతం కింద తీసుకోవడం ఇది మనకు మంచి శుభసూచకం. తద్వారా మన ప్రకాశం జిల్లాకి పోర్టుల నిర్మాణం ప్రత్యేకమైనటువంటి నిధులతో పాటు మరి పోర్టుల నిర్మాణం కావచ్చు, మరి అంతేకాకుండా నేషనల్ హైవేసే కాకుండా మనకు పౌర విమానయానకు సంబంధించి మన దర్శికి మంచి వాతావరణం ఉంది. దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామికంగా మరి అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ మరి డిఫెన్స్ క్యారిడార్, డిఫెన్స్ క్లస్టర్ కూడా రాబోతుందని చెప్పి మేము విన్నాం. అంటే యుద్ధ విభాగాలు తయారు చేసేటువంటి కేంద్రం మరి దొనకొండకు వచ్చినట్టయితే ఈ ప్రాంతము మనకు అక్కడ విమానాశ్రయానికి ఈ మధ్యకాలంలోనే పెద్ద ఎత్తున మరి సర్వేలు నిర్వహించటం, ఒకవైపున కలెక్టర్ గారు, ఒకవైపున రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా మరి దొనకొండకు సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి నివేదికలు తయారు చేస్తూ ఉండడం, మన ప్రాంతం పట్ల మరి మన రాష్ట్రం పట్ల ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది. ఈ దేశంలో మరి ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడంతో పాటు దేశాన్ని 2047 నాటికి మరి అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారత్ సంకల్ప ధ్యేయంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి ముందు చూపుతోటి ఈ యొక్క బడ్జెటే దీనికి నిదర్శనం అని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ దర్శి నియోజకవర్గం తరపున మరి కేంద్ర ప్రభుత్వానికి
మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా నిధులు ఏ రకంగా అయితే మన రాష్ట్రానికి రాబట్టాలో మరి ఆ రకంగా ప్రయత్నించి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా మన కేంద్ర ప్రభుత్వం ముందుంచినటువంటి మన రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మేము సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.